వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును అడ్డుకున్న పోలీసులు గాంధీ బొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు హోంగార్డ్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కు బెయిల్ హక్కుల కోసం పోరాటం చేస్తామని నక్కినాల నారాయణ స్పష్టీకరణ స్పష్టమైన హామీలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఖాతా తెరుస్తాం ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిట్టి సుధాకర్ వెల్లడి మున్నూర్కాప్లో పుట్టిన వ్యక్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో రాణించాలి ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు పిలుపు ఇక డీటెయిల్స్ లోకి చూస్తే చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఏలూరు జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన దీక్ష చేసేందుకు సిద్ధం కాగా ఇంటి వద్ద ఆయనను పోలీసులు అడ్డగించారు నిరసన తెలియజేయడానికి వీలు లేదంటూ ఇంటి వద్ద ఎమ్మెల్యేను నిర్ధారించారు ఎమ్మెల్యేను బయటకు రానికపోవడంతో టీడీపీ శ్రేణులు గాంధీ బొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హక్కు కూడా ఎమ్మెల్యేగా తనకు లేదా అని ప్రశ్నించారు అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నామా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నామా అంటూ నిలదీశారు కాగా చంద్రబాబు నాయుడు అక్రమ్ అరెస్టుకు వ్యతిరేకంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఇంటి వద్ద జనసైనికులు కలిసి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ నిరంకుశ పాలన వైసీపీ నిరంకుశ పాలన వైసీపీ నిరంకుశ పాలన డౌన్ డౌన్ సీఎం 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 డౌన్ డౌన్ 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 ప్రశ్నించాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం అక్రమ అరెస్టులు వేయించాలి ఖండించాలి అక్రమ అరెస్టులు వేయించాలి ఖండించాలి అక్రమ అరెస్టులు వేయించాలి ఖండించాలి జై చంద్రబాబు నాయుడు నాయకత్వం జనసేన తెలుగుదేశం జనసేన తెలుగుదేశం ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ నిరంకుశత్వ పాలన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ అరెస్టులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వేధింపులు దాడులు నిర్బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖండిస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందుకు రావడం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క బంద్కి మద్దతు పలికినందుకు కూడా పవన్ కళ్యాణ్ గారికి ముందుగా మా అందరి తరపున కూడా మా తెలుగుదేశం పార్టీ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పాలకొల్లులో కూడా మరి యొక్క బంద్కు సంఘీభావం తెలియజేస్తూ మాకు మద్దతు పలుకుతున్నందుకు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పాలకొల్లు నియోజకవర్గ జనసేన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు చెగువేర సిద్ధాంతాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక నియంతృత్వ నిరంకుశత్వ పాలన ఉన్నప్పుడు చనిపోవడమైనా మేలు లేదా జైల్లో ఉండడం మేలు అనేటువంటి సిద్ధాంతంతో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మా నాయకుడు కూడా దాని మీద రోడ్డు మీద బైఠాయించి ఆయనకు సంఘీభావం తెలపడానికి వస్తే దాన్ని నిలుపుదల చేశారు ఈ ప్రభుత్వం పోకడ ఎలా ఉందంటే మేము వైజాగ్లో ప్రజాయాత్ర ప్రారంభించినప్పుడు మమ్మల్ని హోటల్లో నిర్బంధించి చాలా అక్రమంగా నిర్బంధించి మమ్మల్ని చాలా ఒత్తిడికి గురి చేసి చాలా ఇబ్బంది పెట్టారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా నిలబడ్డారు ఆయనకు వచ్చి ఆయన సంఘీభావం తెలిపారు అదేవిధంగా ఈరోజు జరుగుతున్న అరాచకానికి ఈరోజు జరుగుతున్న నిరంకుశ పాలనకి మేము కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ గారికి పూర్తిగా అండగా ఉంటాం వారు ఏ కార్యక్రమం చేపట్టినా జనసేన ఎప్పుడు హోంగార్డ్ రవీందర్ కాలిన గాయాలతో మృతి చెందడం విదితమే కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ రవీందర్ ను పరామర్శించడానికి వెళ్లిన తనను పోలీసులు అరెస్ట్ చేసి సిసిఎస్ పోలీసులకు అప్పగించారని తెలిపారు
తనకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కు తరలించడం సరైనది కాదన్నారు. హోంగార్డులకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. తనకు బెయిల్ మంజూరైనందున హోంగార్డుల హక్కుల కోసం పోరాటం చేస్తామని పేర్కొన్నారు. హోంగార్డ్ ఎవరు ప్రాణ త్యాగాలకు సిద్ధం కాకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. హోంగార్డులు బానిసలుగా పనిచేస్తున్నారని, వారికి VF, ESI తో పాటు సొసైటీలో సెక్యూరిటీ ఉండాలని న్యాయవాది అశ్విన్ శ్రీవాస్తవ్ తెలిపారు. తెలంగాణలోని 16,000 మంది హోంగార్డులను కనీస అవసరాలను కల్పించాలన్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చే వ్యక్తికి కూడా రిమాండ్కి పంపించి కోర్టు చుట్టూ తిప్పే పరిస్థితి ఈ పోలీస్ ఆఫీసర్స్ చేశారు. మెజిస్ట్రేట్ గారు కూడా దయచేసి ఆ ఏసీపీ గారికి చెప్పడం జరిగింది. ఈ స్టేషన్ బెయిల్ ఉన్నాక కూడా వారు ఈ రిమాండ్ చేసి ఈ కోర్టు మధ్య ఎందుకు తీసుకొచ్చారని అడగడం జరిగింది. అప్పుడు ఆయనకు ఏ సమాధానం లేకుండా మా పై ఆఫీసర్ డైరెక్షన్లోనే మేము పనిచేశామని సబ్మిషన్ జరిగింది. మనం ఈరోజు చూస్తున్నాము, హోంగార్డ్ అనే సమస్య ఒక్క మంచి సమస్య కాదు. రవీందర్ అనే హోంగార్డు చనిపోవడం జరిగిన తర్వాత ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది హోంగార్డుల సమస్య ఎంత బీభత్సంగా నడుస్తుంది. వాళ్ళకు ఎలాంటి భద్రత లేదు, ఎలాంటి సోషల్ సెక్యూరిటీ లేదు. మరి నిన్న మొన్న రవీందర్ మరి పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న నేను వెంటనే బెల్లంపల్లి నుంచి మరి మన ఉస్మానియా హాస్పిటల్ రావడం జరిగింది. అక్కడికి వచ్చి చూస్తే కూడా నన్ను చూడనీయకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. దాని విషయంలో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు సపోర్ట్ చేయకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా నన్ను ఇబ్బంది పెడుతూ నన్ను చూడనీయకుండా వెంబడే అక్కడి నుంచి ఉస్మానియా నుంచి అపోలోకు ట్రాన్స్ఫర్ చేసి ఒక రవీందర్ను మరి ఇబ్బంది పెట్టడం జరిగింది. అదే రోజు మరి రాత్రి నాకు తెల్లవారి 3 గంటల వరకు అక్కడే ఉన్న నన్ను మరి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకుపోయి దాని తర్వాత మన CCS వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా నా మీద కేసు ఫైల్ చేయించడం అనేది జరిగింది. ఇది స్టేషన్ బెయిల్ అయినా కానీ నాకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా నన్ను మరి జైల్లో పెట్టేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ అధికారులు కూడా ఆలోచించాలి, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క హోంగార్డ్ సమస్య అనేది ప్రతి ఒక్క అధికారికి తెలుసు. మరి అలాంటప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అవినీతికి తావు లేకుండా ఉచిత విద్య, విద్యుత్, ఆరోగ్యం, సంక్షేమ సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వ నిధులను ఉపయోగిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది. ఇదే హామీలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తామని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. హైదరాబాద్ లిబర్టీలోని ఆప్ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహాలు రూపొందించడానికి ఈ నెల 24న హైదరాబాద్లో ఆప్ వాలంటీర్ల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత విధానాలు, అవినీతి పాలన, నిరుద్యోగం, ఇంధన ధరలు పెరగడం, వివిధ ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించడం వంటి మౌలిక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమం ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతుందని అన్నారు. కాగా ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ సమక్షంలో టాలీవుడ్ నటి హేమా జులూజా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అవినీతిని అంతం చేయాలనే నిబద్ధతతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టి పైన మార్పు తీసుకువచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చూసి ఆప్ లో చేరారని ఆమె తెలిపారు. సినిమాలో యాక్టింగ్ వేరు, రియాలిటీ వేరు.
అన్నీ సమకూర్చున్నారు. అందుకని చెప్పేసి నేను ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను. సో ఈ పార్టీకి నా సాయశక్తిలో తోడుగా తెలుసుకుంటూ వెళ్తాను. ఫ్రెండ్స్, ఇవాళ మనం చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఎందుకంటే మేము ఇక్కడ ఆర్మీ కమిటీలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఉన్నాం. ఈరోజు మీ ముందు రావడానికి ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అది చెప్పే ముందు నేను ఇక్కడ నాతో పాటు నేను డాక్టర్, అలాగే పందెం కోడి కొన్ని సినిమాలకి ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తూ పనిచేస్తున్నారు. దాదాపు 1.5 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యన మొన్న కలవడం జరిగింది. వచ్చి తమ సర్వీసెస్ని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తానని చెప్పి రావడం, వారు కూడా మాతో ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ తర్వాత ఆయన మన పార్టీలో ఈరోజు నేను చెప్పినట్టుగానే ప్రధానమైన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, నేను జాయినింగ్ చెప్పడంతో పాటుగానే రేపు 7వ తారీఖు నాడు 17వ తారీఖు నాడు ఏదైతే తెలంగాణ విలీన దినోత్సవం, తెలంగాణ అధికారికంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తానంటే ఇంట్లో ప్రకటించలేదు, కానీ ఈరోజు చేస్తామంటున్నాం. కానీ అందరూ కూడా విలీనమా, విద్రోహమా, ఇంకేదన్నానా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఆనాడు నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటం జరిగిన తర్వాత దాదాపు 1 సంవత్సరం పాటు, అంటే ఈ రోజునే కరెక్ట్గా 1947 11th నాడు ఇదే మున్నూరు కాపులో పుట్టిన ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, గొప్పగా చదువుకొని ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందాలని వరంగల్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు కోరారు. ములుగు రోడ్డు ఆరేపల్లి సమీపంలోని వజ్రా గార్డెన్లో మంద ఐలయ్య అధ్యక్షతన మున్నూరు కాపు సంఘం దామేరు, ఆత్మకూరు మండలాల ఆత్మీయ సమ్మేళన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల మాజీ ఎమ్మెల్యే మోగులూరి భిక్షాపతి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇన్ని రోజులు డాక్టర్గా సేవలందించిన తాను ఇక మీదట ప్రజాసేవ కోసం రాజకీయాల్లో అడుగు పెడుతున్నానని అన్నారు. మున్నూరు కాపులు అందరూ ఏకమయ్యే ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో పరాకాల గడ్డపై మున్నూరు కాపు బిడ్డ జెండా ఎగురవేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూజారి సత్యనారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కటకమ్మ పెంటయ్య, సింగరి సంతోష్, ములుగు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పీటల మధు తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనం పెట్టారు. దేనికోసం? ఈరోజు వజ్రాగడ్డ లోపల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యం లోపల మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం దామిర మరియు ఆత్మకూరు మండల మున్నూరు కాపు ఈరోజు నిర్వహించబడినది. అందులో జిల్లాలోని మున్నూరు కాపు పెద్దలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఈ 2 మండలాల నుండి వందలాది ప్రజలు మున్నూరు కాపులు ఈ సమావేశానికి హాజరై సమావేశంలో పాల్గొన్న పెద్దలందరి ఉపన్యాసం విన్నారు. మెయిన్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, చూస్తున్నారు మీరు, ఉన్న బీఆర్ఎస్ కానీ కాబోయే కాంగ్రెస్, బీజేపీలో కానీ దామాషా పద్ధతి ప్రకారం టికెట్లు కావాలని ప్రజలందరూ బీసీలు, ముఖ్యంగా బీసీలు అడుగుతున్నారు. 0.5% ఉన్నోళ్ళు, 5% ఉన్నోళ్ళు ఎక్కువ సీట్లు వస్తున్నాయి. సింహభాగం ఉన్న బీసీలకు తక్కువ సీట్లు వస్తున్నాయి. సో మా సింహభాగం మాకు కావాలని, అందులో మున్నూరు కాపులో మా భాగస్వామ్యం కావాలని
ముఖ్యమైన కోరిక. ఆ విషయం చర్చించడానికి ఈరోజు సమావేశం జరిగింది. మున్నూరుకాపు జిల్లా పెద్దలు కడకంపెట్టే అనుకోండి, మంద ఐదే గారు అనుకోండి, మేడిపల్లి శోభన్ అనుకోండి. బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నాయకులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడిన సందర్భంగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందూ వ్యతిరేక కార్యక్రమంలో నాయకులు దీపక్ రెడ్డి, విజయ్ ముదిరాజ్, ప్రేమ్ కుమార్, ఉర్మిళ అవినాష్, సునీత, పలువురు నాయకులు, మహిళా నాయకులు పాల్గొని స్టాలిన్ తీరుపై మండిపడ్డారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ గారు చెన్నైలో మాట్లాడుకుంటూ మన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడిందే కాక నేను దాన్ని సమర్థిస్తున్నానని కూడా చెప్పాడు. ఇది ఒక ఎయిడ్స్ లాంటిది, ఇది ఒక జబ్బు లాంటిది అని చెప్పుకుంటూ ఆయన ఎంత నీచంగా మాట్లాడాడంటే మన హిందువులందరూ కూడా మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అదేవిధంగా ఈరోజు మేము దీనికి నిరసనగా తెలియజేసుకుంటూ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున జనాలు వచ్చి ఉదయనిధి స్టాలిన్ గారిది ఆయనకి అగెయిన్స్ట్గా ఈరోజు ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. అదేవిధంగా మేమే కాదు, జూబ్లీహిల్సే కాదు, ప్రతి ఒక్క ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు ఈరోజు మేల్కోవాల్సిన సమయం ఆలస్యమైందని తెలియజేసుకుంటూ ఈ విధమైన నమస్కారం. మొదటిగా మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు పిట్లం అవినాష్. నేను హైదరాబాద్ యువ మోర్చా జనరల్ సెక్రటరీ. గత వారం రోజుల కింద ఏదైతే తమిళనాడు సీఎం ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఏదైతే సనాతన ధర్మం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినాడో దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాంటి మూర్ఖులు ఎంతోమంది దేశంలో సనాతన ధర్మం పైన ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఎంతోమంది మట్టిలో కలిసినటువంటి సంఘటనలు అన్నీ కూడా తెలుసు. ఈ నెల 16న వికారాబాద్ జిల్లా మర్పల్లిలో బహుజన సమాజ్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండూరు రాజేశ్వర్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని చేపట్టే ఈ సభకు పార్టీ సెంట్రల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు శ్రీరాంజీ గౌతమ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని చెప్పారు. సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున జన సమీకరణ చేపట్టాలని మండల నాయకులను సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గండు రాజేశ్వర్, మైనార్టీ జిల్లా కో కన్వీనర్ సయ్యద్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ నియోజకవర్గ మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి జైపీలు నమస్కారాలు. మిత్రులారా, ఈ నెల 16వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మర్పల్లి కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథులుగా సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ రామ్జీ గౌతమ్ గారు, ఎంపీ రాజ్యసభ గారు రావడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా విచ్చేయించున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ మంద ప్రభాకర్ గారు, అలాగే స్టేట్ కోఆర్డినేటర్స్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ విచ్చేయించున్నారు. కాబట్టి ఈ సభను మనం మర్పల్లిలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఆ సభతో పాటుగా సభ కంటే ముందుగా మనకు 2 గంటలకి ఇక్కడ వికారాబాద్ మర్పల్లి కేంద్రం నుంచి భారీ ర్యాలీ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, వికారాబాద్ నియోజకవర్గం నుంచి మరీ ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో బహుజనవాదులు మరియు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు వేల సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారావు రామదాసు చౌదరి ఆరోపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బెంగళూరు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం, మంగళగిరి పార్టీ కార్యాలయానికి వస్తున్న తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, ఐటీ విభాగ నాయకుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. దాసన్న గారి ఆధ్వర్యంలో కాలనీ గేట్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమం ముఖ్యమైన సమాచారం ఏమంటే, నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కార్యాలయం మంగళగిరిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఉంది అని చెప్పి నిన్న మధ్యాహ్నం బయలుదేరితే అక్కడ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఆయన ఆంధ్రాకు వస్తే, అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ఈరోజు తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి, మెంటల్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మా పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకొని మా 4వ విడత వారాహి యాత్రని దిగ్విజయం చేసేదానికి వ్యూహరచనలో మీటింగ్ పెట్టుకొని దానికోసం హైదరాబాద్ నుంచి వస్తా అంటే ప్రభుత్వము చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేసి రిమాండ్కు పంపడంతో టీడీపీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరులో బంద్ ప్రశాంతంగా విజయవంతంగా జరిగింది. పట్టణంలోని వ్యాపారస్తులు బంద్కు సహకరించి దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్కు జనసేన, సిపిఐ మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు కూడా బంద్కు సహకరించడంతో ప్రశాంతంగా విజయవంతంగా జరిగింది. తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పార్టీ అధిష్టానానికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఏలూరు జిల్లా పాలకొల్లు వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి తెలిపారు. పాలకొల్లు లయన్స్ క్లబ్ లో జరిగిన తూర్పు కాపుల సంఘీభావ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గంజి అమ్మలి తాగుతూ ఉండేవారు. ఇలాంటి స్థితిలో నిజమే. ఎందుకంటే ఓబీసీ జాబితా చేర్చడానికి ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఆర్థిక స్థితి ఈ విధంగానే ఉంది. తూర్పు కాపులది చాలా వెనుకబాటుతనంతో ఉన్నటువంటి కులం మంది. ఈ విషయాలన్నీ అదేవిధంగా సాంస్కృతిక పరంగా కూడా అప్పట్లో వాకాడ తాతయ్య గారు, బహుశా వాకాడ అప్పారావు గారు కూడా తెలిసే ఉంటుంది. అంటే ఈ విధంగా సాంఘిక పరిస్థితులను కూడా విశదీకరించడం జరిగింది అప్పట్లో పెద్దలు. ఈ రకంగా
సరే ఆర్థిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, అదేవిధంగా రాజకీయంగా తూర్పు కాపుల ప్రాతినిధ్యం, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడ విశదీకరించి మా గళంగా వినిపించవలసిందిగా కోరుతున్నాను. దుర్వినియోగం చేసుకోకుండా పూర్తి సహాయ సహకారాలు తీసుకొని, అదేవిధంగా ఒక నివేదిక ద్వారా ఏంటంటే 45 లక్షల దాకా తూర్పు కాపులు ఉన్నట్లుగా దేశవ్యాప్తంగా ఒక నివేదిక ద్వారా ఖచ్చితంగా ఏదైతే మనకి 62 జీవో ద్వారా రాజశేఖర రెడ్డి గారు మనకి అందించారో ఈ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఓబీసీలో అయితే మా పెద్దలు మామిడి శ్రీకాంత్ గారు కానీ, అలాగే వైజాగ్ ఎంపీడీసీ శ్రీనివాస్ గారు కానీ, అలాగే మా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి స్టేట్ గవర్నమెంట్ చేస్తుందంటే కంపల్సరీగా మన స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్ లేకుండా వెళ్ళకూడదు. కాబట్టి మీరు దయవుంచి ఈ 2 రోజుల్లో కూడా మిథున్ రెడ్డి గారితో మాట్లాడి మన సీఎం గారితో ఈ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళేటప్పుడు సత్యబాబు గారు సైడ్ ఉన్నాయండి. పట్టుకోండి, అందరూ పట్టుకోండి అన్న, వెళ్ళకండి, మధ్యలో వెళ్ళకండి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడును అడ్డుకున్న పోలీసులు, గాంధీ బొమ్మల సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన నిరసన తెలిపిన టీడీపీ శ్రేణులు. హోంగార్డ్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ కు బెయిల్, హక్కుల కోసం పోరాటం చేస్తామని నక్కినాల నారాయణ స్పష్టీకరణ. స్పష్టమైన హామీలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఖాతా తెరుస్తాం. ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిట్టి సుధాకర్ వెల్లడి. మున్నూర్కాప్లో పుట్టిన వ్యక్తి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాలి. ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు పిలుపు. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.
ఫోటోలు తీయమని నేను పెట్టానంటే పర్మిషన్ లేకుండా